ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఇలా మాట్లాడుతున్నావా? ఇందాక ఫోన్ చేసినప్పుడు జరిగింది మొత్తం అమరేంద్రకి చెప్పేశాను. అయినా ఇంత పెద్ద నిజం నా దగ్గర ఎందుకు దాచావు మనోహరి? సారీ మనోహరి, నువ్వేమో చెప్పొద్దని చెప్పావు. కానీ ఎన్ని రోజులని అమరేంద్ర గారి దగ్గర నిజం దాచగలం? పైగా నేనొచ్చిన పని కూడా ఇంకా అవ్వలేదు. అందుకే అమరేంద్ర గారికి కాల్ చేసి మొత్తం చెప్పేశాను. అసలు నీకెవరో ఫోన్ చేసి నిన్ను చంపేస్తానని బెదిరించడం రణ్వీర్ ద్వారా తెలియటం ఏంటి మనోహరి? నువ్వెందుకు చెప్పలేదు? ఇప్పుడిప్పుడే ఇంట్లో సెట్ అవుతుంది. ఈ టైంలో నా వల్ల మళ్ళీ అందరూ భయంతో బ్రతకడం నాకు ఇష్టం లేదు అమర్. అందుకే చెప్పలేదు ఎవరికి. అందుకని నువ్వే చూసుకుందాం అనుకున్నావా? సారీ అమర్, ఇంకోసారి ఇలా చెప్పకుండా ఉండను. రణ్వీర్ కంప్లైంట్ ఇచ్చాడు, నువ్వు కూడా నీ స్టేట్మెంట్ ఇవ్వు. సరే. ఇన్స్పెక్టర్, త్వరగా ఇన్వెస్టిగేషన్ చేయండి. ఓకే సార్. రాథోడ్. ఓకే సార్. అవును రణ్వీర్, నీ మీద అటాక్ చేసిన వాడు మనోహర్ని చంపేస్తానని తనకెందుకు ఫోన్ చేసి బెదిరించాడు? తను నా భార్య కదా అమరేంద్ర గారు. తను నా భార్య కదా అమరేంద్ర గారు. తనకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని తనని చంపాలని చూస్తున్నాడు. ఏంటి? మనోహరి నీ భార్య? అలా అని నన్ను చంపాలనుకున్నవాడు అనుకుంటున్నాడు. అందుకే మనోహరికి ఫోన్ చేసి బెదిరించాడు. ఎవరో మీ ఇద్దరు భార్యాభర్తలని ఎందుకు అనుకుంటారు సార్? 1-2 సార్లు పని మీద బయట కలిశాం. అప్పుడు చూసినట్టున్నాడు. నేను వెతుకుతున్న నా భార్య మనోహరే అనుకుని చంపుతానని బెదిరించినట్టున్నాడు. వాడెవరో తెలిసే వరకు నువ్వు కొంచెం జాగ్రత్తగా ఉండు. ఏమైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. సరే అమరేంద్ర గారు, ఉంటాను. పద మనోహరి, వెళ్దాం. అమర్, నాకు ఆశ్రమంలో చిన్న పనుంది, వెళ్ళి చూసుకొని ఇంటికొచ్చేస్తాను. ఇప్పుడే నీ లైఫ్కి థ్రెట్ ఉందని తెలిసింది, అంతలోనే మళ్ళీ ఒక్కదానివే వెళ్తానంటావేంటి? ఆశ్రమంలో అంతమంది మధ్యలో నాకేమవుతుందో చెప్పు. పర్లేదు. సరే, జాగ్రత్త. రాథోడ్. బెదిరించో బామాలో భయపెట్టో రణ్వీర్ని ఆపాలి. లేదంటే ఏదో ఒకరోజు నా గతాన్ని అమర్ ముందు పెట్టేస్తాడు. నిర్మలా, నిర్మలా, నిర్మలా. అంకుల్, మీకేమైనా కావాలా? అవునమ్మా, టాబ్లెట్లు వేసుకునే సమయం అయింది. వెతికితే కనబడడం లేదు. మీ ఆంటీనేమో పిలిస్తే పలకడం లేదు. నేను చూస్తాను, మీరు వెళ్ళి కూర్చోండి. నీకెందుకులేమ్మా ఈ పనులు? మీ ఆంటీ వచ్చేస్తుందిలే. టాబ్లెట్స్ వెతకడం కూడా ఒక పనేనా? అది నీ పని కాదు కదమ్మా. నువ్వు ఈ ఇంటికి వచ్చింది పిల్లలకి కేర్ టేకర్గా ఉండటానికి. నువ్వు ఇలాంటి పనులు చేస్తే మాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుందమ్మా. మా అమ్మాయి మా ఇంటి అమ్మాయి అంటారు, అవన్నీ ఒట్టి మాటలేనా? నేనింకా మీరేదో ఫీల్ అయ్యి చెప్పారని హ్యాపీగా ఫీల్ అయ్యాను. సరే, నా టాబ్లెట్స్ నువ్వే తీసుకురమ్మా.
అంకుల్ మ్, ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి, ఎవరివి? అవే మా పెద్ద కోడలివమ్మా. జ్ఞాపకంగా ఉంటాయని మీ ఆంటీ దాచుకుంది. ఆ అమ్మాయి గత జన్మతో ముడిపడిన వస్తువుల్ని తాకితే అరుంధతికి గతం గుర్తొస్తుంది. ఏంటి మావయ్య ఎక్కడ వెయిట్ చేస్తున్నారు? టాబ్లెట్స్ వేసుకునే సమయం అయింది కదమ్మా. నేనేమో మీ అత్తయ్యని పిలిచాను, మీ ఇద్దరు ఏదో మాటలో పడినట్టున్నారు. సారీ మావయ్య, నేను తెస్తాను. వద్దులేమ్మా, అనామిక వెతికి తెస్తానంది. అవునా? అనామిక గారు, అనామిక గారు, అనామిక గారు, అనామిక గారు. ఏమైంది? ఎందుకలా కొత్తగా చూస్తున్నారు? మిస్ అమ్మా, నేనే. మావయ్య టాబ్లెట్స్ అడిగారంట కదా, టాబ్లెట్స్. ఓ దొరికాయా? థ్యాంక్ యూ. మిస్ అమ్మా. ఇదిగోండి మావయ్య, ఆ, వాటర్ తీసుకొస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.